హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ అండ్ క్యాప్సికమ్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్ని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో కొంచెం కారం మరియు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపాలండి. ఇందులోనే కొంచెం చిల్లీ సాస్ వేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ లాగా చేసి పెట్టుకోవాలండి. కొంచెం అల్లం వెల్లిపాయ కూడా వేసేసుకొని ఇలా మొత్తం మ్యారినేషన్ చేసేసి ఇలా పక్కకు ఉంచుకుందామండి. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గా. ఇది కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం పాస్తా కూడా ప్రిపరేషన్ చేద్దామండి. పాస్తాకి మనం మ్యాగీ మసాలా, పాస్తా మసాలా కూడా తీసుకోవాలి. ఈ క్యాప్సికమ్ని బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకుందామండి. కరివేపాకును కూడా వేసి క్రిస్పీ అయినాక అవి కూడా తీసేసి ఇందులోనే మనం చికెన్ని కూడా వేసుకొని క్రిస్పీనెస్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీంతో టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అన్ని ఉప్పు కారం అన్నీ పీసెస్కి బాగా పడతాయి. ఈ ఫ్రై అయ్యేంతలోపు మనం ఇంకా పాస్తాకి కొంచెం వాటర్ వేసేసుకొని వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని పాస్తా కూడా ఉడికిద్దామండి. మరోపక్క ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చికెన్ అయితే ఫ్రై అయినాయండి. ఇలా ప్లేట్లో తీసేసుకుందాం. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం పాస్తాని వేసుకోవాలి. అంతలోపు పాస్తా ప్రిపరేషన్ చూద్దామండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో మనం పాస్తాను వేసేసుకోవాలి. ఇది మ్యాగీ మసాలా, పాస్తా మసాలా రెండు. ఒకటేమో పుల్లగా ఉంటుందండి, ఒకటేమో గరం మసాలా మిరియాల పొడి ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు పాస్తా ఇవి తీసుకొని వేడి నీళ్ళలో వేసేసినాము. అవి కొంచెం చల్లారినాక కొంచెం ఆయిల్, కొంచెం చల్లనీళ్ళు పోసేసి ఇది ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, అందులోనే వేసేసి మళ్ళీ కలుపుకుందామండి. కొంచెం ఫ్రై అయినాక ఇందులో చిల్లీ సాస్ వేసుకొని మరి ఒకసారి కలిపేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ అంతే ఇందాక వేసాం కదా, సరిపోతుంది. కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 5 minutes అయితే ఇలా కలుపుకుందాం. తర్వాత ఇందులో మనం చిల్లీ సాస్, మ్యాగీ మసాలా, పాస్తా మసాలా వేసుకోవాలండి. ఇప్పుడైతే పాస్తా మసాలా వేస్తున్నాము. ఇది కొంచెం పుల్లగా ఉంటుందండి. మ్యాగీ మసాలా ఏమో కొంచెం కారంగా ఉంటుంది టేస్ట్ అనేది. తర్వాత అందులోనే మనం చిల్లీ సాస్ వేసుకొని అది కూడా కొంచెం పుల్లగా కారంగా ఉంటుందండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని 5 minutes అయితే బాగా వేడి చేయాలి పొయ్యి మీద. తర్వాత క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నాం కదండి, క్యాప్సికమ్ని, కరివేపాకుని కూడా వేసేసుకుందాం. తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసిన చికెన్ ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. చాలా టేస్ట్ బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.